రాష్ట్రంలో 9 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రాలు ఉండడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. నిపుణులైన వైద్యులు, మౌలిక సదుపాయాలున్న మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఓటీసీ కేంద్రాలుగా ఎందుకు మార్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సొంత జిల్లా కేంద్రంలో ఓటీసీలు అందుబాటులో ఉంటే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు పోటాపోటీగా ఓటీసీ కేంద్రాలుగా గుర్తింపు పొందుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఆ మేరకు ఎందుకు గుర్తింపు పొందలేకపోతున్నాయని ప్రశ్నించింది. అన్ని వనరులుండి ఓటీసీలుగా ప్రకటించేందుకు అవకాశమున్న ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను కోర్టు ముందు ఉంచాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అవయవ సేకరణ కేంద్రాలను ఓటీసీలుగా మార్చే ప్రతిపాదన ఏ దశలో ఉందో స్పష్టత ఇవ్వాలంది. విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ బోధన ఆసుపత్రులను అవయవ మార్పిడి చికిత్సలు అందించే కేంద్రాలుగా హోదా కల్పించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి భార్గవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఓటీసీ కేంద్రాలుగా స్థాయిని పొందేందుకు రాష్ట్రంలో 80 అర్హమైన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని పేర్కొన్నారు.